హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే వచ్చిందనమాట. ఈ వీడియో ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది అనమాట. నేను రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళాను అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ నాకైతే అది. అసలు ఆ జర్నీ గురించి ఇంకా వీడియో రాలేదు ఏంటి అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో అయితే అదే అనమాట. ఈ వీడియోలో అయితే ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే నేను ఏదైనా ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ప్లేస్కి సపోజ్ ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే ఏ ఇబ్బంది పడకుండా అక్కడ కంప్లీట్గా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మీకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండేటట్టు అయితే నేను పక్క వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదనమాట. మీరు వీడియో కనుక కంప్లీట్గా చూసినట్టయితే మీకు కంప్లీట్గా తిరుపతి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ అక్కడ ట్రాన్స్పోర్టేషను ఎలా రీచ్ అవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బెటర్ ప్రైస్కి, నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్టేయింగ్ ఏంటి, నెక్స్ట్ దర్శనం రిలేటెడ్ కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. వాటి రిలేటెడ్ నెక్స్ట్ వీటన్నిటి గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని జర్నీ మొత్తం ఒక పార్ట్, నెక్స్ట్ తర్వాత అక్కడ దర్శనం వెళ్ళింది అదంతా అయితే ఇంకో పార్ట్ అయితే చేద్దాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడొచ్చు మీరు మన జర్నీ అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ మీరు అనౌన్స్మెంట్స్ అయితే వింటే అదొక వైబ్రేషన్ అనమాట. నాకైతే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం. ఇంక మరి వెళ్ళిపోదాం పదండి. స్టేషన్లోకి ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటని చూసేద్దాం. మీకు తెలిసిందే కదా, సికింద్రాబాద్ అయితే ఎప్పుడు కూడా క్రౌడ్ లేకుండా అయితే ఉండదన్నమాట. ఈరోజు కూడా యాజ్ యూజువల్ మీరు అనుకున్నట్టే ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. ఇంకా ఆ ట్రైన్ అయితే వచ్చేసి భద్రాచలం, రేపల్లి, సికింద్రాబాద్ ప్యాసింజర్ అనమాట. ఇదైతే మేము ట్రైన్ ఏమంటారు, ఇది లింగంపల్లి టు సికింద్రాబాద్ ఇది వెళ్ళిపోతుంది. ఇదైతే ఇప్పుడు మరి ఈరోజు మనం ఎక్కబోయే ట్రైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అదైతే పద్మావతి ఎక్స్ప్రెస్ అనమాట. అది సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది అనమాట. సికింద్రాబాద్ టు తిరుపతి. మనమైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, అంటే బోర్డింగ్ స్టార్ట్ అయ్యే స్టేషన్ నుంచి అయితే చేస్తున్నాం అనమాట. అది మరి ఈ ట్రైన్ నంబర్ అయితే వచ్చేసి 12764 అనమాట. ఇది టోటల్ 19 స్టేషన్స్ అయితే కవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డెస్టినేషన్ స్టేషన్తో పాటు. మరి టోటల్ ట్రైన్ ప్రయాణించే డిస్టెన్స్ వచ్చేసి 735 కిలోమీటర్స్ అనమాట. ఇంకా విషయాలు అయితే వెళ్ళేదారులు అయితే మాట్లాడుకుందాం. మన ట్రైన్ అయితే ఆల్రెడీగా ప్లాట్ఫామ్ మీద రెడీగా అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. నేను బుక్ చేసుకున్నది అయితే స్లీపర్ అనమాట. నా కోచ్ వచ్చేసి S821 అనమాట నంబర్ అయితే. నేనైతే ట్రైన్లో ఫుడ్ అంతా తిన్నాను అనమాట. నేనైతే స్నాక్స్ అలా టీ తాగొద్దామని చెప్పేసి కిందికి అయితే వచ్చాను ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు. ఇంత దరిద్రమైన టీ అయితే నేను ఎప్పుడు తాగలేదనమాట. ఇందాక మనం కోచ్లోకి వచ్చినప్పుడు అయితే లైట్స్ అయితే ఆన్ చేయలేదు, ఇప్పుడైతే లైట్స్ అయితే ఆన్ ఉన్నాయి, చూడొచ్చు. ఇంకా మరి ఏమంటారు, టోటల్ కనెక్టెడ్ అయితే ఉందన్నమాట ట్రైన్. ఇప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇంకెవరు బోర్డ్ చేయలేదు. నెక్స్ట్ స్టేషన్లో మేబీ జాయిన్ అవ్వచ్చు అనుకుంటా. ఇంకా ఆన్ గోయింగ్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూసేద్దాం. ఇక్కడైతే ఏదో వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. మేబీ నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు అనుకుంటా, మీరు చూడొచ్చు ఇక్కడ లైట్స్. ఇంకా చూస్తూ ఉంటే అలా ఇంకా సికింద్రాబాద్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడొచ్చు మీరు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే విన్నారు. ఇందాకైతే నన్ను వచ్చి ఒక ఫ్యామిలీ అయితే రిక్వెస్ట్ చేశారనమాట. ఏంటంటే మేము ఫ్యామిలీ వచ్చాం, మీరు మా సీట్ తీసుకుంటారని చెప్పేసి. అదైతే అప్పర్ బెర్త్ అనమాట. ఇంక నేనైతే అక్కడ సెటిల్ అవుదామని చెప్పేసి అనుకుంటాను, పాపం ఫ్యామిలీ కదా. ఇదే అనమాట సిచ్యువేషన్ అయితే. నేనైతే ఇలా పైన అయితే కూర్చున్నాను అనమాట. ఇదే బెటరు నన్ను అడిగితే మిడిల్ బెర్త్ కంటే. నాకైతే వచ్చింది మిడిల్ అనమాట అప్పుడు. ఇక మన జర్నీలో సెకండ్ స్టాప్ అయిన కాజీపేట్ జంక్షన్కి అయితే ఇప్పుడే అయితే వచ్చామన్నమాట. ఇంతకుముందు మనం ఒక స్టేషన్ అయితే స్కిప్ చేసాం, అది జంగాన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక ట్రైన్ అయితే బాగా ఫుల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను చూశాను క్రౌడ్ అయితే మరీ అంతగా అయితే లేరు. ఇంకొక స్టేషన్కి అలా పెరుగుకుంటూ అయితే వెళ్తుంది అనమాట. అది ఇంకా మన పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఇది సికింద్రాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే
ట్రైన్స్ అన్నిట్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అనమాట. నేను అందుకని దీనికైతే చేసుకున్నాను అనమాట. మీరైతే దీనికైతే రిజర్వేషన్ ఈజీగానే దొరుకుతుంది, మీరైతే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మీకు ఈ ట్రైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు. ఈ ట్రైన్ అయితే డైలీ ట్రైన్ అయితే కాదనమాట, వీక్లీ ట్రైన్. వీక్లీ 4 times అయితే ఉంటుంది అనమాట. వీక్లో వచ్చేసి సండే, మండే, ట్యూస్డే, తర్వాత థర్స్డే, ఫ్రైడే అయితే ఈ ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఆ డేస్లో 18:40కి అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7:15కి అయితే తిరుపతి జంక్షన్లో అయితే ఉంటుంది అనమాట. క్రౌడ్ తక్కువనే అనుకున్నాం, కానీ ఇక్కడైతే ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉన్నారనమాట. అది మీరైతే ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తిరుపతికి వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే బెటర్. ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అని అంటే, చాలామంది ఏం చేస్తారంటే స్టేషన్ దిగిన వెంటనే కొన్ని ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనం కాజీపేట జంక్షన్కి అయితే బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఇందాకేదో మాట్లాడుతున్నాం, అది స్టేషన్ దిగిన వెంటనే తిరుపతిలో మెయిన్ ఏంటంటే అందరు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ అయితే తీసుకుంటారు అనమాట. అవి అయితే చాలా చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఆ పని అయితే చేయకండి. మీరు సింపుల్గా మీరు తిరుపతిలో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా లిటిల్ బిట్ డిస్టెన్సెస్కి ఓలా కానీ లేదంటే ర్యాపిడో కానీ యూజ్ అయితే చేయండి. చాలా చాలా బెటరు వెన్ కంపేర్ టు దెమ్. అందుకని చెప్పేసి ఇదైతే మీకు చిన్న టిప్ అన్నమాట. ఇదైతే మన జర్నీలో 6th స్టాప్ అయిన మహబూబాబాద్ అనమాట. ఇక్కడ కూడా అయితే నేను అయితే స్టేషన్ అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే అటుపక్క అయితే ఉందన్నమాట ప్లాట్ఫామ్. అది మీరు టైం అయితే చూడొచ్చు, అక్కడ 21:37 అయితే ఇప్పుడైతే అయ్యిందనమాట. ఇక నేనైతే పడుకుంటాను. గుడ్ నైట్ అందరికి. మార్నింగ్ లేచి మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేద్దాం. నాకైతే 5 o'clock అయితే మెలకు అయితే వచ్చిందనమాట. ఇదైతే మన జర్నీలో 14th స్టాప్ అయిన గూడూరు జంక్షన్ అనమాట. అది అప్పుడైతే నేను తర్వాత వెళ్ళి మళ్ళీ అయితే పడుకున్నాను అనమాట. గుడ్ మార్నింగ్. ఇదైతే కంప్లీట్ మార్నింగ్ ఒక అరౌండ్ 6 అబోనే అయింది. ఏమంటో చూడొచ్చు, ఎంత మంచి పచ్చటి పొలాల్లో అయితే ట్రైన్ అయితే ఇక్కడ ఆపేశారు. అరౌండ్ మనం రేణిగుంటకు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మేబీ నాకు తెలిసి క్రాసింగ్ కోసం అయితే ఆపినట్టున్నారు. అదనమాట ఇది నా సిచ్యువేషన్ అయితే మీరు చూడొచ్చు. ఫుల్ నిద్ర అయితే నీట్గానే పట్టింది నైట్ అయితే. అది నైట్ అయితే మనం చాలా మెయిన్ స్టేషన్స్ అయితే కొన్ని అయితే స్కిప్ చేసామన్నమాట. అది మీరైతే ఒకసారి నేచర్ని అయితే చూడండి, ఎంజాయ్ చేయండి నీట్గా. ఇంకా అరౌండ్ నేను ఇంకా నాకు ఈ టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అదైతే చెప్పలేదు. నేను అరౌండ్ ది స్లీపర్ కాబట్టి నాకు 430 రూపీస్ అలాగైతే పడింది అనమాట. ఇంకా మీరు బస్సుకు ఒకవేళ రావాలంటే బస్సుకి అయితే నియర్లీ అరౌండ్ 1200 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మీ ఇష్టం, మీరు దేనికైతే రావచ్చు. ఇంకా ఏమంటారు, ఇంకా జర్నీ ఎలా సాగుతుంది ఏంటని అయితే చూద్దాం. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అయితే చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేసి ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ఇన్ని రోజులకైతే నా కోరిక అయితే నెరవేరిందనమాట. అది ఇంకా ట్రైన్ అయితే నిదానం కలడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ రేణిగుంట మన స్టాప్ అయితే. రేణిగుంట తర్వాత ఇంక మనం నెక్స్ట్ మన డెస్టినేషన్ స్టాప్ అయిన తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అది నెక్స్ట్ ఈ వీడియోలో అయితే జర్నీ గురించి అయితే మాట్లాడడం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే అడగొచ్చు. ఇఫ్ ఏమంటారు నాకు కమెంట్ సెక్షన్లో ఈవెన్ మీకు ఒకవేళ టికెట్ బుకింగ్స్ రిలేటెడ్ ఏదైనా కూడా అడగొచ్చు. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా దర్శనం గురించి ఏమేమి చేంజెస్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏం చేంజెస్ ఉన్నాయి అలాంటివి అయితే నీట్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వన్స్ తిరుపతిలో మీరు ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళిన టైం అయితే ఏంటంటే January 11, 12 అప్పుడు అనమాట. యాక్చువల్గా January 6 దాకా అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది. ఎందుకని చెప్పేసి అంటే అది వైకుంఠ ఏకాదశి అది ఉందని చెప్పేసి. కాబట్టి నేనైతే కొంచెం ఫ్రీ టైంలో నిదానంగా కూల్గా దర్శనం చేసుకుందామని చెప్పేసి టైంకి అయితే వెళ్తున్నాను అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వాటర్లో ఉండగానే మన రేణిగుంట అంటే మన డెస్టినేషన్ స్టాప్ అంటే 1 స్టేషన్ ముందనమాట. దీని తర్వాత ఇంక తిరుపతి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు రేణిగుంట స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే లేరు. నార్మల్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి దాదాపు అందరూ వాళ్ళ ఊర్లలో స్పెండ్ చేస్తుంటారు. కాబట్టి ఈ టైం కొంచెం చాలా బెటర్ అనమాట దర్శనం చేసుకోవడానికి. అది ఇంకా మన స్టేషన్ అయితే వదిలేయాల్సిన టైం అయితే వచ్చిందనమాట రేణిగుంట. అది ఇంకా మీరు నెక్స్ట్ వీడియోని కూడా కంప్లీట్గా అయితే చూడండి. ఎందుకని చెప్పేసి అంటే అందులో కూడా
చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదనమాట. దర్శనం రిలేటెడ్, నెక్స్ట్ అక్కడ స్టేయింగు, నెక్స్ట్ మనం ఇక్కడ దిగిన వెంటనే ఎక్కడ స్టే చేయాలి, ఏంటి, అసలు ఫ్రీగా కొన్ని ఉంటాయి. లైక్ శ్రీనివాస నిలయం, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అక్కడ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అయితే నేనైతే ఇచ్చేస్తాను. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో కూడా మీరైతే అడగొచ్చు అనమాట. ఇంకా మనమైతే ఇంకా తిరుపతి స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము. అదైతే మీరు చూడొచ్చు. ఏమంటారు, అది తిరుపతిలో ఒక ఫ్లైఓవర్ అనమాట. చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. అది ఏమంటారు, మనకు అక్కడ శ్రీనివాసం అయితే కనబడుతుంది, మీరు చూడొచ్చు. అది మనం స్టేషన్లోకి ఇలా ఎంటర్ అవుతూనే ఇంకో ట్రైన్ అయితే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తానికి మన డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరుపతి జంక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇది నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేసెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నాకు అంత ఇష్టం లార్డ్ అంటే. అది ఇంకా వీడియో అయితే ఎలాగనిపించింది, ఏంటి, ఇవన్నీ అయితే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే అడగండి. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే అంతేం లేదు. మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకేసారి కొండపైకి డైరెక్ట్గా టికెట్స్ అయితే స్టేషన్ నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ నుంచే. అదే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే నేను ఇక్కడ దాకా అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా కనిపించింది, ఏంటి, అదన్నీ కూడా మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. బాయ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే, డోంట్ ఫర్గెట్ టు subscribe.